నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూతగాదాల నేపథ్యంలో సంజప్ప అనే వ్యక్తిని నిన్న కర్రలతో కొట్టి హత్య చేశారు దాయాదులు. అయితే ఇవాళ సంజప్ప అంత్యక్రియలు జరగనుండటంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య ఘటన తర్వాత పోలీసులు ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ శ్రీనివాసులపై ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సస్పెండ్ చేశారు. తాజాగా హత్యకు ముందు మృతుడు సంజప్ప దాయాదుల మధ్య జరిగిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, డీటెయిల్స్ ఏంటి? నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. నిన్న దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయపడి చనిపోయినటువంటి మృతుడు సంజప్ప మృతదేహాన్ని ఖననం చేయకుండా కుటుంబ సభ్యులు అలాగే ఉంచడం జరిగింది. అయితే ఏదో దాడికి పాల్పడ్డారో వారిని కూడా ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తూ వారందరూ కూడా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచుకొని ఖననం చేయకుండా అలాగే ఉంచిన పరిస్థితి అనిపిస్తుంది. దీంతో ఒకసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని టికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే దయాదుల మధ్య చనిపోయినటువంటి సంజప్ప మృతదేహాన్ని కూడా ఎట్టి పరిస్థితులు ఖననం చేయమని చెప్పేసి ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. పోలీసులు జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా హత్యకు పాల్పడిన దాడికి పాల్పడిన వాళ్ళని కూడా వదిలిపెట్టడం, వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు మాత్రం వినే పరిస్థితి కనిపించడం లేదు. వాటిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఉంటే గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గ్రామం అంతా నిర్మానుష్యంగా పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకొని టికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో సంఘటన ఇలా జరగకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పందించే పరిస్థితి కనిపిస్తుంది. ఘటనకు సంబంధించి కూడా మనం పోలీసుల నిర్లక్ష్యం ఉంటే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ కూడా ఉట్కూరు ఎస్ఐ శ్రీనివాసులు రాత్రికి సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హరీష్రావు కూడా ఈ ఘటన పైన కూడా ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో కూడా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తానికి దాయాదుల మధ్య జరిగినటువంటి ఘటనలో ఇప్పటికైతే లేటెస్ట్ గా వచ్చినటువంటి వీడియో కూడా ఒక హల్చల్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఘటనకు సంబంధించి ముందు కూడా మృతుడు సంజప్ప అలాగే దాయాదుల మధ్య సంబంధించిన ఘర్షణ వీడియో కూడా ఇప్పుడు వెలుగులోకి రావడం కూడా ఒక్కసారిగా పరిస్థితి మళ్ళా వేరెక్కిన పరిస్థితి అనిపిస్తుంది. గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతానికైతే నిర్మానుష్యంగా మారింది. పోలీసులు భారీ సంఖ్యలో చిన్నపొర్ల గ్రామానికి చేరుకొని అక్కడ పికెటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ నరేంద్రచారి.